అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదు. పోలీసుల ఆధ్వర్యంలో నంబాల మృతదేహం దహనం. మరొక 5గురు నక్సల్ మృతదేహాలకు నిప్పు. ఇక ఎండు కట్టెల మధ్య వేసి కిరోసన్తో దహనం చేసిన బలగాలు. మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారు బంధువులు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని బంధుమిత్రులు విజ్ఞప్తి చేసినా, ప్రజా సంఘాలు డిమాండ్ చేసినా ఛత్తీస్గఢ్ పోలీసులు వీటిని పట్టించుకోలేదు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరొక 5గురు నక్సల్స్ మృతదేహాల్ని ఛత్తీస్గఢ్ పోలీసులు దహనం చేశారు. సోమవారం ఈ మేరకు నారాయణపూర్ పోలీసులు ఓ ప్రకటన చేశారు. ఇక నంబాల సజీవంగా పట్టుకొని చంపారు. విప్లవ ద్రోహుల సమాచారంతోనే కాపాడుకునేందుకు 27 మంది త్యాగం అయినా ఆయన్ని కాపాడుకోలేకపోయాం. తప్పించుకొని వెళ్ళిపోవాలని వినలేదు. 25,000 బలగాలతో 35 మందిని తలపడ్డాం. మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ అంటూ ఓ వార్త రాసింది. మొత్తం 28 మంది చనిపోతే 28 + 35 అంటే 7 మంది తప్పించుకున్నారు. 7గురు తప్పించుకున్నారు. 28 మంది మరి పోలీస్ బలగాల్లో ప్రాణాలు అర్పించినట్టుగా తెలుస్తోంది. 10 పేజీలు కదా. ఇక చూడండి ఇక్కడ మొత్తం కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని చెట్ల పొదల మధ్య అందుబాటులో ఉన్న ఎండు కర్రల్లోనూ వేరువేరుగా పేర్చి వాటి మధ్యలో మృతదేహాల్ని వేసి కిరోసిన్తో నిప్పు పెట్టారు. నంబాల సహా మిగతా 5గురు నక్సల్స్కు అయిన వారు బంధుమిత్రులు లేరని పేర్కొంటూ పోలీసులు ఏకపక్షంగా దహన కార్యక్రమాలను నిర్వహించారు. మృతదేహాల్ని అప్పగించాలని పోలీసులను కోరితే తమను బెదిరించారని బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. ఇక హనుమకొండ జిల్లా చింతగట్టుకు చెందిన బూరా రాకేష్ అలియాస్ వివేక్ 32 మృతదేహం కోసం అతని తండ్రి బూరా బాబు కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్కు వెళ్లారు. అయితే మృతదేహాల్ని ఇచ్చేది లేదంటూ నారాయణపూర్ పోలీసులు తేల్చి చెప్పారని వారు వాపోయారు. దాంతో మృతదేహాల బంధుమిత్రులు నారాయణపూర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే పోలీసులు మాత్రం తాము చట్టపరంగా జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలతో అంత్యక్రియల్ని నిర్వహించామని చెబుతున్నారు. ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది నక్సల్స్ చనిపోయారు. 20 మంది నక్సల్స్ మృతదేహాల్ని బంధుమిత్రులకు అప్పగించాం. కోసి అలియాస్ హాంగి అనే మావోయిస్టు బంధుమిత్రులకు కూడా మృతదేహాన్ని అప్పగించాం. అయితే కుళ్ళిపోతున్న ఈ మృతదేహాల వల్ల అంటువ్యాధులు ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణపూర్లోని అంత్యక్రియలకు అవకాశం కల్పించాలని కోరారు. మేము అందుకు అనుమతించాం. మిగతా 6 మృతదేహాలను చట్టపరంగా దహనం చేశాం అని నారాయణపూర్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలను మీడియాకు షేర్ చేసింది. ఉద్యమం కోసం జీవితాలను త్యాగం చేసిన మావోయిస్టులకు ఇది తీవ్ర అవమానమని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా మృతదేహాల్ని దహనం చేశారని వాపోయారు. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని అప్పగించకుండా కుట్ర పన్నారని మండిపడ్డారు. అడ్వకేట్ జనరల్ కూడా చట్ట ప్రకారం ప్రక్రియ జరుగుతోందని ఛత్తీస్గఢ్ హైకోర్టుకు తెలిపిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించాయి. ఇక అప్పట్లో ఎత్తుకెళ్లిన ఆయుధాలంట 2010లో గవాడి నారాయణపూర్ జిల్లా, అదే సంవత్సరం ఏప్రిల్లో తాడ్మెట్ల, 2017 బుర్కాపాల్ సుగ్మా జిల్లాలో జరిగిన దాడుల్లో మావోయిస్టులు అపహరించిన ఆయుధాల్లో కొన్ని తాజా ఎన్కౌంటర్లో లభ్యమైనట్టుగా నారాయణపూర్ పోలీసులు తెలిపారు. తాజా ఎన్కౌంటర్లో 3 AK-47, 4 SLR, 6 ఇన్సెస్, 1 కార్బైన్, 6 303 తుపాకులను, 1 BGL లాంచర్, 2 రాకెట్ లాంచర్లు, 3 12 బోర్ తుపాకులు, 1 నాటు పిస్టల్, 2 బర్మర్లు, పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారంట. సో నంబాలను సజీవంగా పట్టుకొని చంపారంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. ద్రోహుల సమాచారంతోనే ఎన్కౌంటర్. ఆయన కాపాడేందుకు 27 మంది త్యాగం అయినా కాపాడలేకపోయాం. షెల్టర్ జోన్కు వెళ్లాలన్నా వినలేదు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అంటూ వార్త. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును పోలీసులు బలగాలు పట్టుకొని కాల్చి చంపాయని మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ ఆరోపించింది. విప్లవ ద్రోహుల వల్లే ఈ నెల 21న అబుజ్మాడ్ ఎన్కౌంటర్ జరిగిందని కమిటీ అధికార ప్రతినిధి విక్వల్ఫ్ పేరిట మీడియాకు లేఖ విడుదలైంది. భద్రతా బలగాలు నంబాలను సజీవంగా పట్టుకొని కాల్చి చంపాయి. ఈ నెల 19 నుంచి 21 వరకు భీకర పోరు జరిగింది. మా వైపు 35 మంది, 25,000 మంది భద్రతా బలగాలు ఉన్నాయి. మమ్మల్ని 60 గంటలు చుట్టుముట్టాయి, నిర్బంధించాయి. 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయి. నంబాల కాపాడుకునేందుకు 27 మంది నాయకులు ప్రాణత్యాగం చేసినా ఆయన్ను మేము కాపాడలేకపోయాం. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మరణించారు. ఒక మృతదేహాన్ని మేము వెంట తీసుకెళ్లాం. మరొక 7గురు సురక్షితంగా బయటపడ్డారు అని ఆ లేఖలో వికల్ఫ్ తెలిపారు. లొంగిపోయిన విప్లవ ద్రోహుల వల్లే ఈ ఎన్కౌంటర్ జరిగిందని మండిపడ్డారు. నంబాల రక్షణ దళంలోని 6గురు కీలక వ్యక్తులు పోలీసులకు సహకరించడం వల్లే ఆయన ఉన్న ప్రాంతానికి
డిఆర్జీ ఇతర బలగాలు సులభంగా చేరుకున్నాయి. దేశ చరిత్రలోనే మే 21 చీకటి రోజు ఎన్కౌంటర్కు నిరసనగా అమరవీరులను స్మరించుకుంటూ షాహీదీ సంస్మరణ సభలను నిర్వహించాలి అని పిలుపునిచ్చారు. నంబాల అబూజ్మడ్లోనే ఉన్నట్టు బలగాలు నిఘా వర్గాలకు 6 నెలల ముందే తెలుసునని పోలీసులు ఆయనను చేరుకోవడానికి లొంగిపోయిన నక్సల్స్ సహకరించారని ఆరోపించారు. మొదట్లో నంబాలకు 60 మందితో పటిష్ట భద్రత ఉండేది. ఆపరేషన్ కగారు తర్వాత పరిస్థితుల్లో భద్రత 35కు కుదించింది. వ్యూహాత్మకంగా పలువురు పోలీసులు ఎదుట లొంగిపోయేలా చేశాం. అలా లొంగిపోయిన వారిలో 6 ద్రోహులు యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు పోలీసులకు నంబాల సమాచారం ఇచ్చి ఇక నిజానికి 17నే బలగాలు చుట్టుముట్టాయి. అదే రోజు పీపీసీ కమిటీ సభ్యుడొకరు తన జీవిత సహచరితో కలిసి పారిపోవడంతో కుట్ర జరిగిందని మాకు అర్థమైంది. వెంటనే శిబిరం మార్చిన 19న బలగాలు మా దాకా వచ్చాయి. షెల్టర్ జోన్లోకి వెళ్ళాలని కోరిన నంబాల నిరాకరించారు. యువ నాయకత్వాన్ని కాపాడుకోవాలని ముందు నిలిచినటువంటి ఆయన్ను కాపాడుకోవడంలో మేము విఫలమయ్యాం. ఇక తాము శాంతి చర్చలు ప్రతిపాదించినా కేంద్రం సిద్ధంగా లేదన్నారు. పాక్తో కాల్పుల విరమణకు ఓకే అన్న కేంద్రం మావోయిస్టుతో విముక్తకు కారణం ఏమిటని నిలదీశారు. సో ఇక్కడ కనిపిస్తోంది అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదని. సో క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది గత కొన్ని రోజుల నుంచి కూడా మావోయిస్టు వర్సెస్ ఇటు పోలీసు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఆపరేషన్ కగారు 2026 మార్చ్ 31 వరకు కంటిన్యూ అవుతుంది. ఎక్కడా కూడా మరి ఒక్క మావోయిస్టు మిగలదు, మావోయిస్టు రహిత భారత్గా మరి భారతదేశాన్ని మార్చబోతున్నామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్తిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, పోలీసు భద్రతా బలగాల్ని బరిలోకి దించడం. ఇక్కడ ఇటు మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మరి పౌర సంఘాలేమో శాంతి చర్చలు జరపాలి. పాకిస్తాన్తో కాల్పుల విరమణ మరి సీజ్ ఫైర్ శాంతి చర్చలు జరిపినప్పుడు భారత పౌరులతో ఎందుకు మీరు శాంతి చర్చలు జరపరంటూ పెద్ద ఎత్తున డిమాండ్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం 21వ తారీఖున జరిగినటువంటి అబూజ్మడ్ అడవుల్లో మరి ఇక్కడ 35 మంది ఏమో మావోయిస్టులు అంట. 35 మంది మావోయిస్టులు, 25,000 మంది పోలీసు బలగాలంట. సో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క అనిపిస్తూ ఉంది ఇది. 35 మంది మావోయిస్టులు అయితే 25,000 మంది పోలీసు బలగాలట. సో ఇక్కడ క్లియర్గా మనకు ఏం తెలుస్తూ ఉంది, 35 మంది భద్రతా బలగాల 35 మంది నక్సలైట్లు ఉంటే 25,000 మంది పోలీసు బలగాలు ఉన్నాయట. మరి 25,000 మంది పోలీసు బలగాలు ఎక్కడికక్కడ రౌండ్ అప్ చేస్తే మరి మావోయిస్టులు తప్పించుకోలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి పోలీసులకు బలగాలకు దొరికినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రము నంబాలకు 60 మందితో సెక్యూరిటీ ఉంటుందట. నంబాల కేశవరావుకు 60 మందితో సెక్యూరిటీ ఉంటే మరి ఈ ఆపరేషన్ కగారు నేపథ్యంలో 35 మందికి సెక్యూరిటీని కుదించిందట మరి ఈ మావోయిస్టులు. ఈ 35 మందిని సెక్యూరిటీకి ఎప్పుడైతే కుదించిరో, ఈ 35 మంది సెక్యూరిటీ కుదించినప్పుడు అందులో కొంతమంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయిన వాళ్ళలో కొంతమంది విప్లవ ద్రోహులు అంటూ అక్కడ మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేసిరు. మొత్తం చనిపోయింది 28 మంది. 28 మందిలో 27 మంది పోలీసులకు మృతదేహాలు దొరికినాయి. ఒక డెడ్ బాడీని మేము తీసుకొని వెళ్ళామని మావోయిస్టులు ఆ లేఖ రిలీజ్ చేసిరు. మరి ఆ లేఖలో క్లియర్గా ఏం జరిగింది, ఏం కథ, అసలు నంబాలను ఎట్లా చంపిరు, ఎందుకు చనిపోయిందని క్లియర్గా రాసిరు. మొత్తం 25,000 మంది పోలీసు బలగాలు చుట్టూ మమ్మల్ని రౌండ్ అప్ చేసిరు. కేవలం మేము 35 మంది మాత్రమే ఉన్నాం. మా ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుకు క్లియర్గా చెప్పినాం, పారిపోదాం, మిమ్మల్ని సేఫ్ జోన్కు పంపిస్తామంటే లేదు యువ రక్తం ఉండాలి, మీరు ఖచ్చితంగా నేను ముందుండి పోరాడతానని నంబాల పోరాటంలో అమరుడైండు, ఆయనను పట్టుకొని కాల్చి చంపినటువంటి అంశాన్ని ఆయన క్లియర్గా అక్కడ ఆ లేఖలో పొందుపరిచారు. సో ఎవరైతే ఈ విప్లవ ద్రోహులు అని చెప్తున్నటువంటి మరి లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉంటారో ఒక 6 మంది పోలీసులకు మరి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. 6 నెలల ముందే నంబాల కేశవరావు అబూజ్మడ్ అడవుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మరి పోలీసు భద్రతా బలగాలు మెల్లమెల్లగా అబూజ్మడ్ అడవులోకి చేరడం, అక్కడ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది. సో ఈ దాడిలో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇది మావోయిస్టులందరికీ కూడా చీకటి రోజు అంటూ ఆ లేఖలో క్లియర్గా చెప్తూనే కనీసం మృతదేహాలని కూడా ఇవ్వలేకపోయింది ఆ పోలీసు భద్రతా బలగాలు. మరి దాదాపు అక్కడ 6 మంది మృతదేహాల్ని మరి పోలీసులంతా కూడా హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ మావోయిస్టులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో దాదాపు చాలా రోజుల పాటు ఈ విషయం
చర్చనీయాంశంగా మారింది. అయితే నంబాల మృతదేహంతో పాటు ఒక 5గురు అంటే మొత్తం 6గురు మృతదేహాలకు అయితే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ వరుసగా మాత్రం దీని మీద చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ యొక్క మావోయిస్టులకు సంబంధించి చాలామంది పట్టుకొని చంపిరని, లేదు చాలామంది ఈ ఎదురుకాల్పులో చనిపోయినట్టు డిస్కషన్ జరిగితే అన్ని డిస్కషన్కు మావోయిస్టుల లేఖ అయితే పులి స్టాప్ పెట్టింది. మొత్తం మీద ఎండు కట్టెలు అక్కడ ఉన్నటువంటి ఎండు కట్టెలల్లా మావోయిస్టుల మృతదేహాలను వేసి మరి కిరోసిన్ పోసి పోలీసులు అంటబెట్టిరట. మరి అక్కడ ఉన్నటువంటి జిల్లా మెజిస్ట్రేటివ్ ఆదేశాల మేరకు మేము చేసినామని ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తా ఉన్నారు. బట్ అయినప్పటికీ ఆ కుటుంబ సభ్యులు పోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది ఉంటే 8 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోయినప్పటికీ అక్కడ మేము కుటుంబ సభ్యుల మృతదేహాలు మేము ఇచ్చేదే లేదని పోలీసులు బెదిరించారని మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం ఇంకా రేపు ఏం జరగబోతుంది. ఇటువంటి ఎన్కౌంటర్లు ఇంకా మునుముందు జరగబోతున్నాయా, లేక ఇక్కడితో ఏమైనా ఆగుతుందా, శాంతి చర్చలు జరుగుతాయా, లేకపోతే ఇట్లే కంటిన్యూ అయ్యి ఆపరేషన్ కగార్ని మరి కంప్లీట్ చేస్తుందా కేంద్ర ప్రభుత్వం అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఏదేమైనా నక్సల్ మృతదేహానికి మాత్రం పోలీసులు దహనం చేయడం బాధాకరమని పౌర సంఘాలు చెప్తా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అంటూ వాళ్ళు మండిపడతా ఉన్నారు.